సారీ సారీ ఫోన్ ఇదిగో. పర్లేదు, ఇట్స్ ఓకే. హే ఆగాగు, నా ఫేస్ పాడైపోయిందని నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. అయితే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నాకు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఓకే. ఎవరి అమ్మాయి? తినే నా గర్ల్ ఫ్రెండ్. ఏమైంది? తెలీదురా. జాబ్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాలి బేబీ. 3 months. 3 months? 3 months వెయిట్ చేయలేవా? 3 months ఏంటి, లైఫ్ లాంగ్ ఉంటా. 3 months అయింది, ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నాకు కొంచెం దాహంగా ఉంది, వాటర్ తెస్తావా? ఓకే, వాటర్ కావాలా? తెస్తాను. అసలు నా ఫోటో నువ్వేనే చూస్తున్నావు? నువ్వు ఎదవని తెలియక. ఎవరు నువ్వు? నేను మాయాని. వద్దు. నువ్వు చాలా బాగున్నావు, నన్ను లవ్ చేస్తావా? నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? పరాపా ఈ యాసిడ్ దాని ముఖం మీద ఉప్పేస్తాను. వెర్రి పూక. ఎక్స్క్యూజ్ మీ. నేను నీ అందం చూసి లవ్ చేయలే, మనసుని చూసి లవ్ చేశాను. అంటే ప్రీవియస్ గా ఏమన్నా లవ్ స్టోరీస్ ఏమన్నా నడిచాయా, ఏమన్నా ఉన్నాయా ప్రెసెంట్? అసలు నేను చెప్పాలంటే నరేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ లో. అవునా? సడన్ గా ఒకసారి బీచ్ కి వచ్చినప్పుడు కనిపించాడు అనమాట. చూసినప్పుడు తిన్న అంతగా గుర్తుపెట్టలేకపోయింది. సడన్ గా తిన కనిపించేసరికి నరేష్ అని తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి తిన భయపడిపోతున్నాడు. ఓకే, ఫస్ట్ తను అప్రోచ్ అయినప్పుడు నీకు ఎందుకు భయపడ్డావు? అంటే తను ఎలా వచ్చిందంటే మరి నువ్వు చెప్పు, నీ ఫీలింగ్ చెప్పాలి. వచ్చి తనని అన్ని తీసుకుంది. అవునా? ఓకే, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ అయిందా? దానివల్ల విడిపోయారు? కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎప్పుడు జరిగింది ఇది? గుర్తులేదు కానీ అంటే అన్న ఆపేయద్దు. అత్తయ్య గారు, ఏమ్మా ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? ఊరికే టైం పాస్. ఈ రోజు రాఖీ పండగ కదా, అయితే నీకు రాఖీ కట్టాలి. మంచిదమ్మా. ఆహా, నువ్వు రాఖీ కట్టకపోతే కొంపలు కూలిపోతాయా? మీ అన్నయ్య పైకి పోతాడా? తమ్ముళ్ళు రామ్మా రా. అప్సరస. అరే నాన్న, అక్క వచ్చిందిరా. ఎందుకో? ఈరోజు రాఖీ పండగ కదరా. అయితే ఆడుకుందామా? ఇప్పుడు అక్క రాఖీ కట్టకపోతే మన కొంపలు ఏమైనా కూలిపోతాయా, లేదా మేమేమన్నా పైకి పోతామా? పోతారు. లేకపోతే ఏంటమ్మా చెప్పు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ. నీకు దండం పెడతాను, ఆపరా బాబు. నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి రాఖీ కట్టు. లక్ష ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్. ఇలా నొక్కడమే.